అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాం కదా. నేను చెప్పే సంగతులు మీకు తెలియవని కాదు, కానీ మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీతో పాటు నేను కూడా జ్ఞాపకం చేయబడిన వాడనై వాటిలోని సంగతులను నేను నేర్చుకుంటూ మీకు కూడా తెలియజేస్తున్నాను. అంతేగాని సర్వము గ్రహించిన వాడననే భావన నాకు ఎప్పుడూ లేదు. జీవితంలో అలాంటి ఆలోచన వస్తుందని నేను భావించటం లేదు. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే నేను అనుసరిస్తున్నాను. ఆ మాటకు వస్తే ఆలోచన పరులు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు కదా. పరిశుద్ధమైన దేవుని లేఖనములను వివరించి అందరికీ అర్థమయ్యేటట్లుగా బోధించటం అనేది అంత సామాన్యమైన సంగతి కాదు. నేను చెప్పిన ఏ సంగతినైనా మీరు మరో రీతిలో విశ్లేషించవచ్చు. అయితే సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అర్థవంతమైన భావనలను అదుపులో ఉంచుకొని దేవుని మాటలను చక్కగా ధ్యానించి యథార్థముగా మనం పరిశీలించినప్పుడు సత్యం బోధపడుతుంది. అంతేగాని ఎంతసేపు భౌతిక ప్రయోజనాలను కలిగించే విధంగా నేను వాక్యం చెబితే మీరు నన్ను అభినందించటం కాదు. భౌతిక ప్రయోజనాలు ఎటుదిరిగి కలుగుతాయి కదా. తండ్రి అయిన దేవుని సన్నిధిలో పిల్లలు ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకున్నప్పుడు ఆ దీవెనలు అద్భుతంగా మనకు సంక్రమిస్తాయి. దాని గురించి ప్రాధేయపడవలసిన అవసరం లేదుగా. పిల్లలైన వారు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి 1కి 4 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ప్రాధేయపడితేనే వాళ్ళు ఎవరుగా అసలు వాళ్ళు అడగకుండానే పిల్లలను ప్రేమించి ఇస్తారు. కొన్నిసార్లు పిల్లలు అడిగినప్పుడు పెద్దలు ఇస్తారు. కొన్నిసార్లు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళ వయస్సు చిన్నది, అవగాహన చిన్నది, వాళ్ళు అడిగేది పెద్దది కనుక ఒకవేళ దానిని వారికి ఇచ్చినట్లయితే ప్రమాదం జరుగుతుంది కనుక అన్ని సొమ్ములు ఇవ్వరు, కొన్ని వస్తువులు చేతికి ఇవ్వరు. అంతేగాని పిల్లల పట్ల తల్లిదండ్రులు అద్భుతమైన ప్రేమను కలిగి ఉన్నారు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు తల్లిగా తండ్రిగా మనల్ని అందరినీ ఆదరిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు తెలియక మనకు నష్టాన్ని కలిగించే వాటిని అడిగినందున ఆ విషయంలో దేవుడు స్పందించటం లేదు. భవిష్యత్ జ్ఞానం మనకు లేదు కదా. ఈరోజు రేపు కాస్త ఆలోచన చేసి అది కావాలని అడుగుతాం. ఒకవేళ దేవుడు ఇచ్చాడు అనుకోండి, దాని వలన మనకు నష్టం కలుగుతుంది, మీ కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుంది కనుక మీకు వద్దులేనని దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనముగా ఉన్నాడు అంటే దాని అర్థం మనలను విడిచిపెట్టినట్లు కాదు కదా. మనం విడిచిపెడితే తప్ప దేవుడు ఎందుకు మనలను విడిచిపెడతాడండి? ఈ ఆధ్యాత్మిక సూత్రాలను అందరూ గుర్తించాలి. ప్రార్థనా మందిరానికి వెళ్ళటం, దేవుని వాక్యాన్ని వినటం, వారికి ఇష్టమైతే వినటం, కష్టమైతే మరో రీతిగా స్పందించడం, ఈ పద్ధతులతో విచిత్రమైన భక్తి పద్ధతులను పక్కన పెట్టి వాస్తవాల దృష్టిలోనే భక్తిని జరిగించటం మనందరం నేర్చుకోవాలి కదా. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, బిల్డింగులు కట్టుకుంటారు, పొలాలు కొంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఇలాంటి బోధలు వినాలని ఆశపడుతున్నారా? అవి సామాన్యమైనటువంటి సంగతులు కదా. క్రైస్తవ సంఘములో ఉన్నవారు మాత్రమే వాటిని పొందుకోవటం లేదు కదా. క్రైస్తవ సంఘము వెలుపలనున్నవారు కూడా గొప్ప గొప్ప భౌతిక దీవెనలు పొందుకుంటున్నారు కదా. వాళ్ళను దీవించేది కూడా దేవుడే కదా. అలాంటప్పుడు మనం ప్రభుభక్తి చేసేది కేవలము స్వస్థతలు పొందుకోవటానికి, ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకోవటానికి, లేదా పెద్దగా కష్టపడకుండా ఉన్నతమైన ప్రగతిని అందుకోవటానికి ప్రార్థనలను, ఉపన్యాసాలను, మందిరాలను వినియోగించుకోలేం కదా. భక్తిని భక్తి సూత్రాలతో జరిగించకుండాను విచిత్రమైన పద్ధతులను అనుసరించి జరిగిస్తూ అదో రకమైనటువంటి భావనలను మనం కలిగి ఉండనక్కర్లేదని మీరందరూ ఆలోచించవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పే దేవుని సంగతులు మీకు తెలిసినవే, అయినా జ్ఞాపకం చేస్తూ మనందరి ఆలోచనలను ఓ చోట క్రోడీకరించి పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీవితాలను నిర్మించుకునే పద్ధతులను నేను సూచిస్తున్నాను, మీరు పరిశీలించండి. మహాజ్ఞాని అయిన సొలొమోను చాలా సంగతులు చెప్పాడు సామెతలు పుస్తకంలో. అతడు కొన్ని వేల సామెతలు రాశాడు. అందులో కొన్నిటిని మనం పొందుకున్నాము. వాటిలో ఓ సామెతను నేను మీకు చదివి వినిపిస్తాను. సామెతల పుస్తకం 20వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా ఉన్నది: విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు వానికేమీయూ లేకపోవును. మీరు చదివినా అర్థమయ్యే సంగతే, నేను పెద్దగా వివరించి చెప్పనక్కర్లేదు కదా ఈ మాటలు.
విత్తనములు వేసే కాలములో సోమరి చేనును చదును చేయటం, దున్నటం, విత్తనములకు సిద్ధం చేయటం అనే పనులు చేయడంట. ఇంటి దగ్గరే కూర్చుంటాడు. సోమరుల గురించి నేను చెప్పేదేముంది? మన ఇళ్లల్లో ఉంటారు, మన ఇంటి పక్కన ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అన్నమాట. ఏ పని చేయకుండానూ అద్భుతంగా దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తారు. వీలుగా ఉంటే మీతోనూ నాతోనూ కనబడిన వాళ్ళందరితోనూ ప్రార్థన ఉచితమే కదా, ప్రార్థన చేయండి అని అంటారు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఏమీ జరగనప్పుడు ఏంటోనండి వాళ్ళు ప్రార్థన చేశారు, ఏమీ జరగలేదు, ఇంకొక సంఘానికి వెళితే అక్కడ ఏదన్నా జరుగుతుందేమోనని అక్కడికి వెళ్తారు. అక్కడ కొన్ని రోజులుండి ఇంకొక చోటకి వెళ్తారు. ఆధ్యాత్మికంగా అస్థిరులుగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ వీలును బట్టి మీకో నాకో మేము మహాభక్తులమండి, మా అనుభవము సామాన్యమైనది కాదని వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పుకుని బ్రతికేస్తూ ఉంటారన్నమాట. విత్తనములు వేసే కాలం వచ్చిందని తెలిసినప్పుడు పొలమును దున్ని విత్తనములు వేయటానికి సిద్ధం చేయవలసిన రీతిగా భూమిని సిద్ధం చేయకుండాను ఇతరులు ఆ విధంగా సిద్ధం చేసి కష్టపడుతూ ఉంటే ఇంటి దగ్గర కూర్చుని పంటలు కోసే కాలములో పొలము దగ్గరకు వెళ్ళి అయ్యో నాకు పంట లేదేంటి, భలే పని జరిగిందే, అసలు ఇలా నాకెందుకు జరిగింది అన్నట్లుగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది. మరి పొలమును దున్నవలసినప్పుడు ఎందుకు దున్నలేదు? విత్తనములు వేయవలసి వచ్చినప్పుడు ఎందుకు వేయలేదు? ఎందుకు అటు ఇటు తిరిగారు? అర్థం లేనటువంటి పనులు ఎందుకు చేశారు? కోతకాలానికి వచ్చేసరికి నాకు పంట లేదంటారేమిటి? వీళ్ళు విత్తనాలు వేస్తే కదా పంట వచ్చేది. విత్తనాలు వేయకుండా పంటను కొయ్యాలనుకోవటం దుర్మార్గం కదా. చదవకుండాను, చదివించకుండాను మా పిల్లలు మేము ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని నాకో ఇంకొకరికో కనబడిన వాళ్ళందరికీ చెబితే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత వస్తుందా? అర్థం లేదు కదా. అడిగే అభ్యర్థనకు కూడా అర్థం ఉండాలి కదా. ఇంట్లో పిల్లలను చదివించుకోవాలనే అవగాహన జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి కదా. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సెల్ ఫోన్లు కొనిపెట్టడం, ఆ సెల్ ఫోనుల్లో వాళ్ళు చదివేది లేదు, పెట్టేది లేదు. ఏం చూడాలో తెలియదు, ఎంతసేపు చూడాలో తెలియదు, రాత్రి తెలియదు, పగలో తెలియదు. జీవితాన్ని అద్భుతంగా సమర్పించుకుని మహావిజ్ఞానాన్ని పొందుతున్నట్లుగా జీవించేస్తూ ఉంటారు. చదవవలసిన వాటిని చదవకుండాను, చేయవలసిన పనులు చేయవలసిన రీతిలో చేయవలసిన వేగంతో చేయకుండాను ఫలితాలు రాలేదని బాధపడటం ఏమిటి? అసలు దేవుడు మమ్మలను కరుణించటం లేదని అనుకోవటం ఏమిటి? అసలు పలానా వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నా నేను తప్పికూర్చున్నానండి అనటం ఏమిటి? అసలు అర్థం లేదు కదా ఈ ఆలోచనలకు. పరీక్షలు రాగానే కొంతమందికండి ఏ మాట కామాట భక్తి తన్నుకుంటా వస్తుంది. పెద్దలకు వస్తుంది, చిన్నవాళ్ళకు వస్తుంది. వెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోరా, టీవీలో వాక్యం చెబుతున్నాడు, నెంబర్ కనపడుతుంది, ఫోన్ చేసేయి, వాక్యం అయ్యేదాకా ఉండనక్కర్లేదు, లైన్ దొరుకుతుందో లేదో వెంటనే ఫోన్ చేసేయి, ప్రార్థన చేయండిను. ఆయన గట్టిగా ప్రార్థన చేస్తాడు. నువ్వు చదివినా చదవకపోయినా అద్భుతంగా పాస్ అవుతావు. ఇది భక్త్యా? ఎవరు చెప్పారండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది విచిత్రమైన తత్వం? దేవుని నిజముగా సేవించేవారు ఇలాంటి విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తారా? ఎవరైనా తెలుసో తెలియకో అభిమానంతో కొన్నిసార్లు అలా స్పందించవచ్చు. వాళ్ళను వదిలిపెట్టేస్తే దశాబ్దాలుగా భక్తి చేసేవారు మనం చేయవలసిన వాటిని మనం చేయకుండా, ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా, దేవుని మాటను అంగీకరించకుండా, దైవదాసులకు విధేయతను చూపించకుండా ఓ మహోన్నతమైనటువంటి స్థితిని అందుకోవటానికి ప్రార్థనలు కోరటమునో, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయటమునో, ఆ తర్వాత అంతు లేకుండా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జీవిస్తూ నాకేంటి ఇలా జరుగుతోంది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని మరలా విచిత్రంగా తమను తాము సమర్థించుకుంటూ తమ భావాలను వినే కొంతమంది అమాయకులతో పంచుకోవటం. ఈ సంగతులను మనందరం ఆలోచించాలి. మీలో కొంతమందికి తెలుసులేండి. నేను చెప్పే ఈ మాటలు మీ అందరికీ వర్తిస్తాయని కూడా కాదు. కొన్ని మాటలు వర్తించవచ్చు, కొన్ని మాటలు కొంతమందికి వర్తిస్తాయి. కనుక అలా విభాగించి చెప్పే అవకాశం లేనప్పుడు అందరికీ ఒకే ఉపన్యాసంగా ధ్వనిస్తూ ఉంటుంది. వివేకవంతులు, జ్ఞానులు విచక్షణతో ఈ సంగతులను గ్రహించాలి. సోమరి తాను పొలమును దున్నవలసిన సమయంలో దున్నడో, పంట కాలమున నాకు పంట లేదే అని బాధపడతాడు. చూశారా ఎంత విచిత్రమైన బాధో? చదవకుండా, తరగతులకు హాజరు కాకుండా నేను తప్పేనేంటి, మా అబ్బాయి తప్పాడేమిటి, మా అమ్మాయి తప్పిందేమిటి,
అని చాలా వేదన పడి దిగులు పడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు తప్పుతారనే సంగతి చాలామందికి ఎప్పుడో తెలుసు. అయినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణత కానప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు. సాగు చేయవలసి వచ్చినప్పుడు సాగు చేస్తే ఫలితం వస్తుంది. చదవాల్సినప్పుడు చదివితే పరీక్షలలో మంచి ఫలితం వస్తుంది. చక్కగా ప్రార్థన చేసి దేవుడు నడిపించిన సంఘానికి క్రమంగా వెళ్ళి భక్తి చేస్తే తత్సంబంధమైన ఫలితాలు వస్తాయి. కానీ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు లేచి వచ్చేసి అసలు నాకేంటి ఎలా జరిగింది, మా కుటుంబ నేపథ్యం ఏమిటి, మా ఇంట్లో ఎన్ని తరాల నుంచి క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది మహాభక్తులు ఉన్నారు, వాళ్ళు మహాభక్తులే, గొప్ప సేవ చేసి గతించిపోయారు, వాళ్ళు గొప్ప భక్తి చేశారని మనం భక్తి చేయకపోతే వారి భక్తి వచ్చి ఈ తరాలకు ఆపాదించబడుతుందా? ఎవరి విమోచన వారిదే కదా, ఎవరి భక్తి వారిదే కదా. చెప్పుకోవటానికి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వాళ్ళతో వీళ్ళతో మా కుటుంబ నేపథ్యం ఇదండి, 3 తరాలుగా 4 తరాలుగా 10 తరాలుగా మేము ఈ దేవుని సేవలో ఉన్నామని చెప్పొచ్చు, తప్పు లేదు. అంత గొప్ప కుటుంబంలో పుట్టాము గనుక ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జీవించేస్తే దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన ఆ కుటుంబ సభ్యుల భక్తి మనకు ఏ విధంగానూ పని చెయ్యదు కదా. ఆలోచించాలి. అనవసరమైన ఆలోచనలతో అనవసరమైన తర్క వితర్కాలతో సమయాన్ని పోనివ్వకుండాను దేవుని సంగతులను ఆలోచించి ఎప్పుడు వ్యవసాయం చేయాలో, ఎప్పుడు విత్తనాలు వేయాలో, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలో, ఎప్పుడు ఏ ఉద్యోగం చేయాలో, ఉద్యోగం చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలోననే చక్కని ఆలోచనలు ఓ మనిషి కలిగి ఉన్నప్పుడు జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మనం చేయవలసింది చేయకుండాను ఇతరులు ఏదో చెయ్యలేదని వాళ్ళ మీద పడి బాధను వ్యక్తం చేస్తే దానివల్ల సుఖం లేదు. ఆ తర్వాత భక్తుడైన పౌలు ఓ చక్కని సంగతిని తెస్సలోనికయలో ఉన్న విశ్వాసులతో ప్రస్తావించాడు. ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు, అయినా ఈ సందర్భంలో ఒకసారి చదువుదాం. తెస్సలోనీయులకు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 11వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధంగా ప్రస్తావించాడు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఆ తర్వాత వచనం కూడాను, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారమును భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. తెస్సలోనిక పట్టణములో ఉన్న కొంతమంది, అందరూ కాదండి, నేను చెప్పినా మీరు చెప్పినా అందరూ అని కాదు కదా, యోగ్యులు, సమర్థులు, నిజాయితీ పరులు ప్రతి విభాగములోనూ ఉన్నారు. ఆ సంగతిని నేను గుర్తించాను, మీరు కూడా గుర్తించారు, పౌలు గారు కూడా ఎప్పుడో గుర్తించాడు. మీలో కొందరు అంటున్నాడు కానీ అందరూ కాదు. కొందరు ఏం చేస్తున్నారంట, ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా బ్రతికేస్తున్నారు. అక్రమము అంటే క్రమముగా బ్రతకవలసిన దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నారని అర్థం. ఏ పని చేయటం లేదంట. కొంతమంది చాలా విచిత్రం, ఏ పని చెయ్యరు, ఏ పని చెయ్యాలని కూడా అనుకోరు వాళ్ళు. పోనీ ఎవరన్నా చెప్పినా అదేమిట్రా అలా ఉన్నావు, మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు, మిమ్మ చాలా కష్టపడుతుంది కదమ్మాయి, నువ్వేదన్నా ఒక చెయ్యి వేయొచ్చు కదా, పొలం వెళ్ళొచ్చు కదరా, ఇంత దీక్షతో రోడ్ల మీద పడి తిరుగుతున్నావు, కుటుంబ బాధ్యతలు ఏమీ గుర్తు రావట్లేదా, కొంచెం పట్టించుకోవచ్చు కదా అని కాస్త వయసులో పెద్దలైన వారు చెబితే వాళ్ళ మీద ఎంత ఎత్తున ఎగురుతారో వీళ్ళు. మా సంగతి మాకు తెలుసులేవాయా, మీ సంగతి నువ్వు చూసుకోనన్నట్లుగా ఉంటుంది వారి స్పందన. ఇక్కడ తెస్సలోనికాయ పట్టణంలో ఉన్న విశ్వాసులు కొంతమంది ఏ పని చేయటం లేదు, ఏ పని చేయాలని కూడా అనుకోకుండా పరుల జోలికి పోతున్నారు. మరి పని లేనాడు చేసే పని ఇదే కదండి. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఏంటో తొయ్యట్లేదు, సమయం ఇంకా 11 అయిందా, అయ్యో 12 అయిందా, 2 అయిందా, నేను చాలా సమయం అయింది అనుకుంటున్నాను, ఈ సమయాన్ని ఏ విధంగా నేను గడపాలో అర్థం కావట్లేదని చాలా మదన పడుతూ ఉంటారు. జీవితాన్ని ఏ విధంగా జీవించాలో తెలియనటువంటి వాళ్ళకి సమయం ఎలా గడపాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పని మీద అటు ఇటు వెళ్ళి రావటం మంచిదే కానీ టైం పాస్ కావట్లేదు అందుకొచ్చాను అనటం కాదు కదా. చక్కగా బైబిల్ గ్రంథాన్ని పఠించవచ్చు, దేవుని మాటలు వినొచ్చు, దైవదాసుల దగ్గరకు వెళ్ళి మందిర సంబంధమైన పనులలో
వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పని లేకుండాను అసలు నాకు ఏం పాలు పోవట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఎప్పుడో పొద్దున్నే 5 గంటలకు లేచాను, అసలు సమయం 10 అవుతుంది అనుకున్నాను, అసలు 8 అయ్యింది. ఈ 2 గంటల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్లుగా చాలా విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమందికి ఏమో 24 గంటల సమయం సరిపోవట్లేదు. కొంతమందికి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక వినిన వార్తలను వింటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళు వార్తలు వినకపోతే ప్రపంచానికి చాలా నష్టం కలుగుతుంది అన్నట్లుగా. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం చెప్పారు, సాయంత్రం చెప్పారు, అవే చెబుతున్నారు వాళ్ళు. కాకపోతే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, మొత్తానికి ఏదో తిప్పలబడి చెబుతున్నారు. ఎందుకంటే మనల్ని కూర్చోబెట్టి వినిపించాలని. వాళ్ళ బాధ వాళ్ళదే, మనం విని సహకరించకపోతే బాగుండదు అన్నట్లుగా అదే పనిగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆలోచించండి, విత్తనములు వేయు కాలంలో విత్తనాలు వేయకుండా ఫలితం రాలేదని విచిత్రమైన ఎదురుచూపులు, ఎవరికి అర్థం కాని బాధను పడుతూ భలే పని జరిగింది నాకు అనుకున్నట్లుగా ఉంటే ఏం పర్వాలేదయా, వచ్చే సీజన్లో కూడా నువ్వు విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయమాక, పంట కోసే కాలంలో కొడవలు తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళు, పంట కనపడుతుందిలే, ధైర్యంగా ఉండు. నువ్వు వేయకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ చేనును దున్ని పెడతారు, నీ కోసం ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, నీ కోసం దైవదాసులు 24 గంటలు ప్రార్థన చేస్తారు, నీ పేరు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు చెబితే నువ్వు ఎలా జీవించినప్పటికీ పర్వాలేదు, మీ పిల్లలు చదవకపోయినా పర్వాలేదు, మందిరానికి రాకపోయినా పర్వాలేదు, మీ పేర్లు పలానా ప్రార్థనా గోపురానికి పంపిస్తే వాళ్ళు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు మాత్రం మీ ఇష్టం వచ్చినట్లుగా తిరగవచ్చు, సంవత్సరం చివరికి ఫలితం అద్భుతంగా వస్తుందని కొంతమంది వాళ్ళని ఆదరించాలి. ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసో తెలియకో. అర్థం లేని ఆదరణ, అర్థం లేని సమాలోచన, అలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి జీవితాలను వ్యర్థం చేసుకోమాకండి. దేవుని వాక్యమును దైవ సంబంధితమైన సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా సూటిగా చెప్పేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళను ఆశ్రయించండి, వాళ్ళను అభినందించండి, వాళ్ళను నాయకులుగా అనుసరించండి. కానీ ఈ గోలేంటండి? మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు దేవుని కృపలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ద్వారా మీకు లభించే దీవెనలన్నీ మీరు ఎలా ఉన్నప్పటికీ జరిగిపోతాయి అని చెప్పే బోధల చుట్టూ తిరగమాకండి. వాక్యాన్ని వాక్యంగా అనుసరించండి. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీలో కొంతమంది ఏ పని చేయకుండా అటు ఇటు తిరుగుతూ పరుల జోలికి పోవటం ఏమిటయ్యా అర్థం లేకుండాను? మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి, మీ భవిష్యత్తును గురించి ఆలోచించకుండాను పరుల జోలికి పోవచ్చు అనవసరమైన ఇబ్బందులు మీరు సృష్టించుకుని ఇతరులకు సృష్టిస్తున్నారు. అలాంటి వారు నెమ్మదిగా ఉండి కష్టపడి పనిచేసి జీవించండి అన్నాడు. ఇది అద్భుతమైన జీవన సూత్రం కదా. ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, చదువుకునే విద్యార్థులైనా, భక్తి చేసే విశ్వాసులైనా అందరికీ ఈ సూత్రం వర్తిస్తుంది కదండి. ఎప్పుడేం పని చేయాలో ఆ పని చేయాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దేవుడు మిమ్మల్ని నడిపించిన మందిరానికి చక్కగా వెళ్ళి రావాలి. వెళ్ళి రావటమే కాదు, అక్కడ పాటలు మాటలు శ్రద్ధగా విని వీలును బట్టి రాసుకుని వాటిని ధ్యానించాలి. ఇలాంటి పద్ధతులను జరిగించడం ద్వారా ఫలితాలు వస్తాయి. కానీ అసలు ఏమీ చేయకుండా నాకు ఫలితం రాలేదేంటి అని ఆలోచించడంలో పెద్ద అర్థం లేదు. వాళ్ళను చాలామంది ఆదరించాలని వాళ్ళు కోరుకున్న, పక్కనాళ్ళు కోరుకున్న దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా. అలాంటి వాళ్ళు కాస్త నెమ్మదిగా పనిచేయండి, కష్టపడి పనిచేయండి, మంచి ఫలితం వస్తుంది అని భక్తుడైన పౌలు ప్రస్తావించాడు. రోమా సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 12వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా ఉన్నది: ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? ఆసక్తి విషయములో మాంద్యులు గాక అంటే మందమతులు అంటాను, చూసారా? అయ్యోమయ్యం. ఇలా కాకుండాను ఆసక్తి, ఆ శక్తి కాదు, శక్తి అంటే పవర్ కదా. ఆసక్తి అంటే దేవుని మాటల పట్ల శ్రద్ధ వహించే ధోరణి కదా. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అంటున్నారు. ఆ మాట మీకు నాకు మనందరికీ వర్తిస్తుంది. దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి విరుద్ధమైన మాటలు చెప్పే వాళ్ళ చుట్టూ బహు ఆసక్తితో తిరగకూడదు. దేవుని మాటలు వినబడే స్థలములు
కొన్ని మాత్రమే ఉన్నాయి, కొంతమంది మాత్రమే జరిగిస్తున్నారు. వాళ్ళను గుర్తించటం మహా వివేకి చేసే పనులు. మహాజ్ఞానం కలిగిన వారికి అది సాధ్యం, సామాన్యులకు అది సాధ్యం కాదని నా భావన. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. అనవసరమైన సంగతులన్నీ మీకు ఎందుకండి బాబు అంటున్నాడు. విత్తనములు విత్తే కాలములో ఆ పని చేయకుండాను, భూమిని సేద్యం చేయకుండాను, పంట కోసే కాలంలో నాకు చాలా ధాన్యం రావాలని కోరుకుంటే వానికి ఏమీ దొరకదు. అసలు ఎందుకు దొరకాలి? చేయవలసిన పనులు చేయకుండా ఫలితాన్ని ఆశించటం అంత మంచిది కాదు కదా. మీరైనా నేనైనా ఎవరైనా ఇదే మాట చెబుతాం కదా. ఉద్యోగం చేయకుండా జీతం రావాలనుకోవటం, చదవకుండా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలనుకోవటం, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరకుండా అందరినీ చూసి రావాలని అనుకోవటం, బైబిల్ చదవకుండా మహాజ్ఞానం వచ్చేయాలని ప్రార్థన చేయటం, ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైనా ఎప్పుడైనా ఏం పర్వాలేదు, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అలా కూర్చుంటే నేను చేసే ప్రార్థన ద్వారా నీకు సమస్తం వస్తుందంటే తొందరపడి నమ్మమాకండి. వాళ్ళు చేసే ప్రార్థన గొప్పదే, కానీ మనం చేయవలసింది మనకున్నది కదా. మనం భోజనం చేస్తే కదా మన ఆకలి తీరేది. పక్కనాళ్ళు భోజనం చేస్తే మన ఆకలి తీరదుగా. పక్కనాళ్ళు చదివితే మనకు బుర్ర జ్ఞానం రాదుగా. పక్కనాళ్ళు మందిరానికి వెళితే మనలో భక్తి పెరగదు కదా. పక్కనాళ్ళు ఊరెళ్తే మనం ఊరెళ్ళినట్టు కాదు కదా. ఇవన్నీ సామాన్యమైన సంగతులు, నేను చెప్పకుండానే మీకు తెలుసు కదా. అయినా నేను జ్ఞాపకం చేస్తున్నాను. భక్తిని భక్తి సూత్రాలతోనే జరిగించాలి. ఆ పద్ధతిని కాకుండా మనకు తోచినట్లుగా జరిగించి అసలు నాకేమీ దొరకలేదేంటి, నాకు స్వస్థత రాలేదేంటి, నాకు జ్ఞానం రాలేదేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడనక్కర్లేదు. విద్యార్థులు చదవాలి, విశ్వాసులు ప్రార్థన చేయాలి, దైవ సేవకులు నమ్మకంగా దేవుని సేవలను జరిగించాలి, వ్యవసాయం చేసేవారు చక్కగా పద్ధతి చొప్పున వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేసేవారు ఉద్యోగ ధర్మాలను నెరవేర్చాలి, పెద్దలు పెద్దలుగా ఉండాలి, చిన్నలు చిన్నలుగా ఉండాలి. ప్రతిదీ పద్ధతిగా జరిగినప్పుడే అద్భుతాలు ఆవిష్కరింపబడతాయనే సంగతిని గుర్తించి అర్థం లేని భక్తి పద్ధతులను అనుసరించకుండాను అర్థవంతమైన విశ్వాస సహితమైన ధోరణులను కనపరుస్తూ దేవునిగా సేవిద్దాం. తద్వారా గొప్ప ఫలితాలను మనం పొందుకోవటం సాధ్యమవుతుంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.